3, 2, 1, go! చల్లినట్టు శక్తి చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు పెట్టించావే. సో ఇటుపక్క వాళ్ళతో ముందు స్టార్ట్ చేద్దాం. వీళ్ళు ఏం చేశారు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సూపర్, ఏం ప్రాబ్లం లేదమ్మా. మీరు కొంచెం చీటింగ్ చేశారు, వాళ్ళు ఎక్కువ చీటింగ్ చేశారు, అంతే, అంతకంటే ఏం లేదు. సో చేతులు పెట్టద్దన్నాను కాబట్టి మో చేతులు పెట్టుకోవచ్చు కదా అని మో చేతులతో ఆడారు మీరు. సో ఈ టీంకి మధ్యలో ఉన్న పోటీలో ఈ టీం గెలిచారు. బట్ మీ 8 మంది వాళ్ళందరి తరఫున ఇక్కడికి వచ్చారు. సో మీ 8 మంది చేతుల మీదుగా ఇప్పుడు ఆ ఫ్యామిలీకి 30,000 రూపీస్ అందుతాయి, 30,000 రూపాయలు. సో మీ 8 మంది ముందుకు వచ్చారు అండ్ మీ వంతు ప్రయత్నం చేయడానికి వచ్చారు. కానీ ఆవిడ గురించి చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు. సో ఒక ఆడపిల్లగా మీకు తెలుసు ఎంత కష్టమో వీటిలన్నింటినీ కష్టాలన్నీ దాటుకుని ముందుకు రావడం అండ్ సొంతంగా ఒక ఆటో నడుపుకోవడం అండ్ ఆటోతో నడుపుకుని ఆ సంపాదనతో ఒక బిడ్డని పెంచడం. ఆ కథ వింటుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.